సొంత ఇల్లు తీసుకునే పెట్ లవర్ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే ఇలా ఇంటీరియర్ లోనే ఎక్వేరియం ఉండాలని వాళ్ళ కోరిక. మరి ఈ ఎక్వేరియం లైఫ్ లాంగ్ ఈజీగా మెయింటైన్ చేయడానికి ఎలా సెటప్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద బాటమ్ లో వాల్ సిస్టమ్ అనేది ఇచ్చినాము వాటర్ చేంజెస్ కోసం. అలాగే ఇన్పుట్ వాటర్ అవుట్పుట్ వాటర్ రెండు పైప్ లైన్ వచ్చేసరికి గోడలోనే ఫిట్టింగ్ చేశారు ఆల్రెడీ లోపలే. ఇలాంటి ఎక్వేరియం సెటప్ పెట్టాలనుకున్నప్పుడు మాలాంటి ఎక్వేరియం షాపుల్ని డెసిషన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఇన్పుట్ ఎటు ఉండాలి, అవుట్పుట్ ఎటు ఉండాలి, కరెంట్ సప్లై ఎట్లా ఉండాలి, ట్యాంక్ మోసే కెపాసిటీ క్యాబిన్ కి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఈ కస్టమర్ అయితే కొంచెం లేట్ గా కన్సల్ట్ అవడం వల్ల చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అన్ని చేయడం జరిగింది. దీనికోసం అయితే క్యాప్ అయితే రెడీ చేయాల్సి వచ్చింది. మనమైతే ఎలాంటి ఎక్వేరియం కైనా అయితే క్యాప్లు అయితే రెడీ చేస్తాము. ఈ మెటీరియల్ వచ్చేసరికి ఫోమ్ షీట్ అంటారు. దీని థిక్నెస్ వచ్చేసరికి 5 mm అండ్ ఇది ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది అండ్ వెయిట్ లెస్ కూడా ఉంటుంది. ఈ ట్యాంక్ కి అయితే మనం ప్లేన్ గానే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి స్పేస్ అనేది లేదు. కస్టమర్ కి అయితే ఇంటీరియర్ లో తగ్గ కలరింగ్ అయితే స్టిక్కరింగ్ వేసాము. ఇప్పుడు మీరు చూసేదంతా టెంపరీ ఫిట్టింగ్ అండ్ లోపల ఫిల్టరేషన్ కూడా ఇది రాదు. కింద బాటమ్ లో ఫిల్టరేషన్ వస్తుంది. మీకు ఈ సొంత ఇల్లు తీసుకున్నప్పుడు ఇలాంటి డ్రీమ్ ఎంత మందికి ఉందో కామెంట్ చేయండి. కొంచెం ఇవి వచ్చేసరికి బయట ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ట్రాన్స్పోర్టేషన్ సులభంగా ఉండేది వచ్చేసరికి ఇంపోర్టెడ్ ట్యాంక్సే. ఈ ట్యాంక్ లో వచ్చేసరికి 2 feet నుంచి 5 feet దగ్గర సేమ్ మోడల్ ఉంటుంది. కాకపోతే లెంత్ ఒకటే చేంజెస్ అవుతుంది. ఇదైతే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ ఇంపోర్టెడ్ ట్యాంక్ ఫుల్ డీటెయిల్స్ వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. వెళ్ళి చూడండి ఒకసారి.